రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో మహావీర్ సర్కిల్ నుండి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిరసన కార్యక్రమంలో ఏపీజేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ వి శివారెడ్డి, చైర్మన్ బి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై ప్రసాద్ యాదవ్, రాష్ట్ర సెక్రటరీ కృష్ణారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జేఏసీ కన్వీనర్ రవికుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సిన అన్ని డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కొద్దిగా మేము అన్ని డిమాండ్స్ చూస్తాము. 5,000 కోట్లు రిలీజ్ అవుతాము అంచెలంచెల వారీగా. నాయకుల ద్వారా మరియు ఎన్నో సమస్యల్ని మన రాష్ట్ర నాయకులు సెక్రటరేట్ చుట్టూ తిరిగి మన డిమాండ్స్ ఫస్ట్ నుంచి కూడా మా ఏపీ జియో ఒక పిఆర్సీ అనేది ఆనవాయితీగా గత ప్రభుత్వాలు గత ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎలక్షన్ బిఫోర్ 6 నెలల ముందే ఐఆర్ను ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం కూడా 6 నెలల ముందే ప్రకటించాల్సింది, ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ అన్యాయం అయిపోతారనే దిశగా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగబాట పట్టవలసి వచ్చింది. దీనికి కారకులు మేము కాదు, ప్రభుత్వమే కారకమవుతుందని కూడా తెలియజేసుకుంటాం. ఇదే విధంగా ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగినా కూడా మా ఉద్యోగుల తరఫున కాదు, అది ప్రభుత్వం తరఫునే దానికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుందని కూడా తెలుసుకుంటాం. మరి మేమేం గొంతములు కోరుకోవడం లేదు, మా సొంత డబ్బులు ప్రభుత్వం వాడుకున్నది కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మరి మా జీపీఎఫ్ అకౌంటు, మా ఏపీజీఎల్ ఇన్సూరెన్సు, మా మెడికల్ రీఎంబర్స్మెంటు, మా సరెండర్ లీవ్లు గత 3 సంవత్సరాల నుంచి 21, 22, 23 మళ్ళీ 3 నెలలు పోతే సరెండర్ లీవ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. 4వది కూడా డ్యూ ఉంటుంది. మరి దీనికైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం తీసుకుంటుంది, మాకైతే ఏ రోజు కూడా ₹1 మా అకౌంట్లో పడడం లేదు. మరి ఈ విధంగా మా ప్రభుత్వం మాకు రావాల్సిన డబ్బులన్నిటి కూడా ప్రభుత్వం వారుకొని పెరుగుతుంది. అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్, హెల్త్ కార్డుకు ప్రతి నెల మా దగ్గర నుంచి 300, 400 క్యాడర్ను బట్టి ప్రభుత్వం కట్ చేసుకుంటుంది. ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా మరి మా మెడికల్ బిల్లు పెండింగ్ పెడుతుంది. అదేవిధంగా పీఆర్సీ మరి 30% శాస్త్రీయంగా 30% రేట్లకు అనుగుణంగా ధరలకు అనుగుణంగా పెంచాలని మేము అడగడం జరుగుతుంది. దాని ప్రభుత్వం ఇంతవరకు చలనం కూడా లేదు. మరి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ వచ్చినాక ఏ రాయితీలు ఇచ్చేదానికి ప్రభుత్వానికి రైట్ ఉన్నది కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఇవ్వాలని కూడా కోరుకుంటాం. అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారన్నారు. మేమందరూ కూడా సంతోషం చెప్పి జేజేలు కొట్టడం జరిగింది. దాన్ని ఇంతవరకు అమలు చేసే పరిస్థితులు లేదు. మరి ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా ఓపీఎస్ నుంచి సిపిఎస్గా ఉండే దాన్ని ఓపీఎస్ ఇస్తానని కదా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వచ్చిన వారం రోజులనే చేస్తానన్నాడు. వారం కాదు 4 సంవత్సరాలు 9 నెలలైనా కూడా చేసే పరిస్థితి లేదు. ఓపీఎస్గా దిశగా కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి. ఆ దిశగా మన రాష్ట్రం కూడా అడుగు వేయాల్సింది. వీళ్ళు జీపీఎస్ అని ఎక్కడ ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అటువంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాడు. ఆ వ్యవస్థ వల్ల మాకు సిపిఎస్ఏ మేలు అనిపించే పరిస్థితి ఉంది. కాబట్టి జీపీఎస్ అనేది వద్దు కాబట్టి ఓపీఎస్గా తీసుకురాను. అదేవిధంగా 1/4/2009 ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత ఎవరైతే అపాయింట్ అయ్యారో దాదాపు పోలీసులు టీచర్స్ అందరి గురించి 11,000 చిల్లర ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్ చేయమని మెమో పంపడం ఉంది. దాని అనుగుణంగా వాళ్ళందరూ కూడా 10,000 మందిని కూడా ఓపీఎస్గా మార్చాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళను గవర్నమెంట్ కలపడం జరిగింది కానీ వాళ్ళు పొయ్యిలో నుంచి పెన్నంలో నుంచి పొయ్యిలో పడే పరిస్థితి ఉంది. వాళ్ళ డిమాండ్ల గతంలో నేను రాయితీలన్నీ తీసేసి ఎలాంటి రైతులు వాళ్ళకి సిపిఎస్ఆ జీపీఎస్ఆ ఓపీఎస్ ఏ పరిస్థితి లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి 10%, 75 ఏళ్ళు దాటితే 15% ఉంటే దాన్ని ఈ ప్రభుత్వం తగ్గించింది. ఎక్కువ ఇవ్వాల్సింది గురించి తగ్గించింది. 10ని 7% చేయడం జరిగింది, 15 12% జరిగింది. దాన్ని పునరుద్ధరించామని 10, 15 అడుగుతున్నాం. మరి పెన్షన్ కావచ్చు పెన్షన్లు అందరూ కూడా కాంట్రాక్ట్ పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుకుంటాం. మరి తదితర డిమాండ్లను ప్రభుత్వానికి సీఎం గారికి నోటీస్ చేయడం జరిగింది. 12వ తేదీన దాదాపు 49 డిమాండ్ల మీద డిమాండ్లన్నిటి కూడా సీఎస్ గారు పరిష్కరించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మించిపోలేదు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలన్నింటినీ ఇమ్మీడియట్గా పరిష్కరించాలని తెలియజేసుకుంటాం. లేని పక్షంలో చలో విజయవాడ 27 కార్యక్రమం ఉంది. గతంలో బీఆర్టీఎస్ దగ్గర లక్షలాది మందికి ఏ విధంగా వచ్చారో అంత రెట్టింపుతో వచ్చేదానికి ఉత్సాహంగా ఉండాలని చెప్తున్నాం. అప్పుడు ఏదైనా ప్రజలకు కానీ ఎవరికైనా అసౌకర్యం జరిగితే దానికి బాధ్యులు ప్రభుత్వమే అవుతుందని కూడా తెలియజేసుకుంటాం.